హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. నాని అన్న ది ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. ద రా స్టేట్మెంట్ అంట. తమ్నేల్ చూసామావా, అదేదో వేరే గెటప్లో ఉన్నాడు. ఏదో ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ. సో లేట్ చేయకుండా చూసేద్దానండి. నేను ఇప్పుడు దా చూడలా. సో ద ప్యారడైజ్ గ చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచ్చు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. ఏంటి, కాకుల గురించి కదా? ఇది కడుపు మండిన కాకుల కథ. కడుపుగా ఏంట్రా, ఏం ప్లాన్ చేస్తున్నారు? కడుపు మండిన కాకులు కదా? అమ్మో నాని అన్ను, ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా మావా. సీరియస్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకులు కాదేంటి, కడుపు మండింది ఏంటి అసలు? ఫస్ట్ తమ్నైల్ చూడగానే అర్థమైంది ఏదో ఏదో వేరే వేరే దానికి వెళ్ళిపోయారు అనేసి. కాకులు కదా అని డైరెక్ట్గా చెప్పేశారు. ఏంటి, ఏం జరుగుతుంది? ఓ చూసారా కింద శవాలు, పైన పైన గెద్దల కాకులు కూడా ఉన్నట్టున్నాయి. కాకులే అనుకుంటా. పా అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచారంట. అంటే ఒక జాతిని రిసెంబుల్ చేస్తున్నారు ఇక్కడ. అమ్మో గ్లిమ్స్తోనే లేపేశాడమ్మో అనిరుద్ధు. ఓకే, కాకులు కాదు, కాకులు లాంటి మనుషులు. తూ అనిపించిన కాకులు తల్వార్లు పట్టాయంట. ఓకే, అర్థమైందా? సో కాకులు కదంటే మరీ కాకులు ఉంటాయి అనుకోమాకండి. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఎలా ఉందంటే మామ, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్టోరీ సెలక్షన్కి నాని అన్న వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. మన రేంజ్ కూడా అందడానికి ఉన్న కొన్ని రోజులకి. ఏంటిది, గ్లిమ్స్కే ఇంత ఇంత పెంచేస్తే మరి ప్యారడైజ్ అమ్మో. మొన్న హిట్ 3కే అయిపోయాను, ఈ సగం అయిపోయా, ఇవాళ ఫుల్. అసలు కొన్ని రోజులకి డైహార్డ్ ఫ్యాన్ అయిపోతానేమనిపిస్తుంది. ఏయ్ చూడది, ఒరే అవతారం ఏమన్నా ప్లాన్ చేశారేంటి? వామ్మో, ఏం జరుగుతుందరా ఈడ? బ్రో ఏం అర్థం అట్లా, నేను స్టన్ను వెళ్ళిపోయా నేను ఎక్కడికో. అసలు అక్కర్లా. ఏంటి స్టోరీ సెలక్షన్ ఏంటి అసలు? అప్పుడు మామూలు సినిమా ఏదో అనుకుంటే ఏదో వదిలేరు ఇక్కడ. మైండ్ పోయింది. ఒక లుక్ కూడా సరిగ్గా లేకుండా అసలు ఏమైనా చేశారు అసలు. నాని అని లుక్ లేదు. లుక్ లేకపోయినా బాబోయ్ గ్లిమ్స్తోనే హైప్ పెంచేశారు బ్రో. గ్లిమ్స్తోనే హైప్ పెంచేశారు. 26న కలుద్దాం. ఏం లేదు, బరాబరా వేసుకుందాం. ప్యారడైజ్ బోల్తే. ఓకే, ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ 26థ్నా.
ఓకే 2026 ఎంజీ అన్ని డేస్ ఉండి గ్లిమ్స్ ఇప్పుడు వదిలేడంటే గ్రేటే. నేను చెప్పను, మైండ్ బ్లాక్ అయిపోయింది, స్టన్ అయిపోయా. నాని అన్న ఫ్యాన్స్కి మాత్రం పండగ అని చెప్పాలి. ఇంకేం అక్కల్లా, వెళ్ళండి సైలెంట్గా కూర్చోండి, చొక్కాలు చింపుకుని వచ్చేయండి బయటికి అంతే. ఏం చెప్తాకేం లేదు. గ్లిమ్స్ అసలు ఒక మనిషి లేడు అసలు, ప్యూర్గా అసలు ఏదో సినిమా వేరే యూనివర్స్లోకి వెళ్ళిపోయానేమో అనిపించింది. అవతార్ ఏమో మరి, ఒకటే చెప్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా.